హాయ్ గైస్ మనకి ఈ రోజు ఏపీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా! సో, ఎవరికైతే మార్క్స్ అనేవి తక్కువ వచ్చాయో బాగా రాసాం గానీ మాకు మార్క్స్ అనేవి తక్కువ వచ్చాయి. జస్ట్ పాస్ మార్క్స్ మాత్రమే వచ్చాయి అనుకునే వాళ్ళు రీకౌంటింగ్‌కి అలానే రీవెరిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో రీకౌంటింగ్‌కి, రీవెరిఫికేషన్‌కి అప్లై చేయాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఎంత ఫీ పే చేయాలి? ఏ డేట్ లోపు ఫీ అనేది పే చేయాలి? అలానే మనకి ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. సో, సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ ఏంటి? ఎంత అమౌంట్ పే చేయాలి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలంటే? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. రీకౌంటింగ్‌కి అలానే రీవెరిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏప్రిల్ 24 నుంచి మే 1 లోపైతే ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. సో, పర్ సబ్జెక్ట్ రీకౌంటింగ్ అయితే ప్రతి సబ్జెక్ట్‌కి ₹500 అయితే పే చేయాలి. రీవెరిఫికేషన్ కోసం అయితే ప్రతి సబ్జెక్ట్‌కి ₹1000 అయితే పే చేయాలి. ఇవైతే రీవెరిఫికేషన్ అలానే రీకౌంటింగ్ డీటెయిల్స్ అన్నమాట. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే మనకి ఏపీ 10th సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి మే 19 నుంచి 28 వరకైతే జరుగుతాయి. మనకి ఫీ వచ్చేసి bsc.ap.government.in అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! ఆ వెబ్‌సైట్‌లో హెచ్ఎం లాగిన్ ద్వారా ఈ మంత్ 24 నుంచి ఈ మంత్ ఎండింగ్ అంటే ఏప్రిల్ 30థ్ లోపు ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. సో, ఇవైతే మనకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ డేట్స్ అలానే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నేను మీకు ఇంకొక వీడియోలో వన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ అనేది రిలీజ్ చేశాక ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటది? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకైతే షేర్ చేస్తాను. సో, ఇలాంటి ఇన్ఫోని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.